జ్ఞానవాణి శ్రోతలందరికీ ప్రభు యేసు నామములో శుభాభివందనములు. ఈరోజు నేను మీకు పునీత జోసెఫిన్ బకీతను పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. పునీత జోసెఫిన్ బకీత ఒక అద్భుతమైన మహిళ. ఆమె జీవిత ప్రయాణం క్షమాపణ, పరివర్తన మరియు దేవుని యొక్క ప్రేమను గురించి అమూల్యమైన పాఠాలను మనకు నేర్పుతుంది. ఈ పునీతురాలు 1869వ సంవత్సరములో సుడానిలో జన్మించింది. ఆమె స్వేచ్ఛను కనుగొనముందు ఒక బానిసగా ఊహించలేని బాధలను, కష్టాలను భరించి చివరకు దేవుని ప్రియమైన కుమార్తెగా ఆమె నిజమైన గుర్తింపును పొందింది. ఆమె జీవిత విధానం మనకు స్ఫూర్తిదాయకం. పునీత జోసెఫిన్ బకీత చిన్న ప్రాయములోనే బానిసగా బంధించబడి విక్రయించబడింది. ఆమె శారీరకంగా మరియు మానసికంగా పీడింపబడింది. అయినప్పటికీ ఆ బాధలలో దేవుని సంరక్షణ ఆమెకు లభించింది. దేవుని సువార్తను స్వీకరించటం ద్వారా ఆమె ఆత్మపై కలిగించిన గాయాల నుండి విముక్తిని పొందింది. తనను బానిసలుగా మార్చిన వారిని, హింసించిన వారిని సహితం క్షమించగల మంచి మనసు ఉన్న పుణ్య మహిళ. బానిసత్వం నుండి విముక్తి పొందిన తరువాత ఈ పునీతురాలు విశ్వాసం యొక్క పరివర్తన ప్రయాణం చేసింది. ఈ ప్రయాణములో కనోషియస్ సభా సంఘాన్ని కలవటం, వారు క్రీస్తు ప్రేమను పరిచయం చేయటం జరిగింది. తదనంతరం బకీత కథోలిక విశ్వాసాన్ని స్వీకరించి దేవుని బిడ్డగా గుర్తింపును పొందింది. బకీత కనోషియస్ సోదరిగా తన జీవితాన్ని దేవునికి అంకితం చేసింది. ఒక మతస్థురాలుగా పేదలకు మరియు అట్టడుగు వర్గాలకు సేవ చేయటం ద్వారా ఆమె దేవుని పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. ఆమె అనుభవించిన పరివర్తన ఆమె ఎదుర్కొన్న వారికి ఆశాదీపంగా మారింది. తన సొంత పరివర్తన మరియు అంతర్గత స్వస్థత ద్వారా మనం దేవుని ప్రేమకు సాధనంగా ప్రపంచములో మార్పుకు ఏజెంటులుగా మారతామని ఆమె జీవితం మనకు గుర్తు చేస్తుంది. జోసెఫిన్ బకీత జీవితం ద్వారా క్షమాపణ, పరివర్తన, దేవుని ప్రేమకు సాక్షులుగా మారటానికి ఆమె జీవితం మనకు స్ఫూర్తిని ఇస్తుంది. ఈ 3 పుణ్యాలను మనకు దయచేయమని పునీత జోసెఫిన్ బకీత ద్వారా యేసుక్రీస్తుని వేడుకుంటాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.